హలో, ఇది వచ్చేసి మనకి పెద్ద వంకాయ పచ్చడి అండి. ఫస్ట్ మనం వంకాయని కాల్చుకోవాలి సిమ్లో పెట్టేసి స్టవ్ పైన. అండ్ టమాటోస్ అండ్ ఆనియన్స్ని కూడా ఇలా కాల్చుకున్న తర్వాత మనము వాటిపైన ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు వంకాయని కూడా కాల్చుకున్నాం కదండి, ఆ ఫామ్ అయిన లేయర్ అనేది పీల్ చేసుకోవాలి. అన్నీ కూడా వంకాయ, టమాటో అండ్ ఆనియన్ పీల్ చేసుకోవాలి. అన్నీ ఈ విధంగా పీల్ చేసుకోవాలి. ఆ వంకాయని కూడా మనం పీల్ చేసుకోవాలన్నమాట. సో వంకాయ కాల్చిన తర్వాత మనకు కొంచెం లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది, ప్లేట్లో గమనిస్తున్నారా? సో ఆ లిక్విడ్ని కూడా మనం పచ్చడిలోనే వేసేసుకోవాలి. అది చాలా థిక్నెస్ ఉంటుందండి, స్టిక్కీ ఉంది. ఇలా పీల్ చేసుకున్న తర్వాత పైన మనకి వంకాయ పైన స్టిక్ ఉంటుంది కదా, అది కూడా మనము కట్ చేసేసుకోవాలి. ఇలా పీల్ చేసుకోవాలండి వంకాయని. ఈ విధంగా ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఓకే, ఇవన్నీ పీల్ చేసుకున్న తర్వాత మేము రోట్లో అయితే వేసుకుంటున్నామండి. ఫస్ట్ వెల్లిపాయ అనేది నూరుకుంటున్నాం, అది కూడా కచ్చా పక్క. చాలామంది వచ్చేసి మిక్సీలో పట్టుకుంటారు, సో మేము రోట్లో ట్రై చేసాం. నెక్స్ట్ ఆనియన్ అండి, ఆనియన్ కూడా వేసేసాము. ఆనియన్ తర్వాత టమాటో అండి, టమాటో వేసేసాము. అది కూడా మనం మంచిగా పేస్ట్ లాగా వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు వంకాయ వేసేసాము, వంకాయ కూడా వేసుకొని మెత్తగా నూరుకుంటామండి. మెత్తగా నూరుకున్న తర్వాత మనకి మంచి కన్సిస్టెన్సీ అనేది ఫామ్ అవుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ దానికి తగినంత కారం వేసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా నూరుకొని ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. అండ్ ఇప్పుడు వచ్చేసి తాలింపు అండి. ఆయిల్ వేసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. అండ్ ఎండుమిర్చి అండి, కరివేపాకు, ఎండుమిర్చి ఇలా మంచిగా దూరగా వేగిన తర్వాత ఇలా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ మూడు వచ్చేసి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి మనం రోట్లో నూరుకున్న అవన్నీ నూరుకున్న పచ్చడి అయితే ఇలా వచ్చేసిందండి. నూరుకున్న తర్వాత అది మనం తాలింపులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకొని ఒక 5 minutes పాటు సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలండి. పచ్చడి ఉడికించుకున్న తర్వాత మనకి ఈ కలర్లో అయితే ఫామ్ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో అసలు. మీరు కూడా ట్రై చేయండి.